ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామునసూనవే. యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందాలు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నం అనేటటువంటి ఒక చక్కటి స్తోత్రవాన్మయాన్ని పరమాత్మ కటాక్షంతో ఆచార్యుల కటాక్షంతో సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 16 శ్లోకాలు సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచితనిసం త్వదన్య భావాః. క్రిందటి శ్లోకం అంతకన్నా ముందు శ్లోకంలో మాయాబలే మాకు దీర్ఘం ఉండాలి. అది మాయా అనేటటువంటి సత్యమే. మాయా అంటే ప్రకృతి అనేటటువంటి అర్థం, లేకపోతే పరమాత్మ ఆశ్చర్య చేష్టితములు చేసేటటువంటి స్వభావము అనేటటువంటి అర్థంతో మాయాన్ని సేవించాలి. అది కొన్ని అది కరెక్ట్ అది సరి చేసుకోవాలి. అది అంతకుముందు క్రిందటి శ్లోకంలో ఎవరికి ఆ పరతత్వం అనేటటువంటి బోధపడుతుంది, ఎవరికి బోధపడదు అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తూ అసుర ప్రకృతి కలిగినటువంటి వారికి ఆ పరతత్వం అనేటటువంటిది బోధపడదు అనేటటువంటిది 15వ శ్లోకంలో తెలియచేసి, మరి నిత్యము కూడా కొంతమంది పరమాత్మని సేవిస్తూ ఉంటారు కదా, వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే త్వదన్య భావాః. మ్యూట్లోకి వెళ్ళానండి, ఒకసారి మళ్ళీ నేను అదే క్రిందటి శ్లోకంలో పరమాత్మని ఎవరు తెలుసుకోగలరు, ఎవరికి ఆ తత్వం అవగతం కాదు అనేటటువంటి విషయాన్ని 15వ శ్లోకంలో తెలియచేస్తూ అసుర ప్రకృతి కలిగినటువంటి వారికి ఆ పరమాత్మ తత్వం అనేటటువంటిది బోధపడదు అనేటటువంటి విషయాన్ని తెలియచేసి, ఆ తర్వాత 16వ శ్లోకంలో కొంతమంది మహనీయులు పరమాత్మని నిత్యము సేవించగలిగేటటువంటి భాగ్యవంతులు అవుతున్నారు. వారెలాంటి వారు అంటే త్వత్ అనన్య భావాః. నిన్నే ఉపాయంగా, నిన్నే ఉపేయంగా, నిన్ను పొందటమే, నువ్వే పరాత్పరుడు అని తెలిసి నిన్ను పొందటమే పరమ ప్రయోజనంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిన్ను నిత్యము కూడా సేవించేటటువంటి భాగ్యవంతులు అవుతున్నారు. మిగిలినటువంటి వారందరికీ కూడా ఆ తత్వము తత్వం తెలుసుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే ప్రకృతి యొక్క ప్రభావం చేత ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సౌశీల్యాన్ని గుర్తించలేక మనం ఆయన ఎంతో సౌశీల్యాన్ని సౌలభ్యాన్ని భాషించేటట్టుగా ఈ లోకంలోకి మనకి సజాతీయుడిగా అవతరిస్తూ ఉంటే ఆయనలో పరతత్వాన్ని చూడకుండా అతను మనలాంటి వాడే అని భావించేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములు నువ్వు ఏవైతే చేస్తావో దాని ప్రభావం చేత నీ చేత కూడా అది నిగూహ్యంగా ఉంచబడుతోంది. అందరికీ నువ్వు ఎవరినైతే నువ్వు కటాక్షించాలనుకుంటావో వారికే నీ తత్వాన్ని నువ్వు అనుగ్రహింపచేస్తున్నావు అనేటటువంటి విషయాన్ని మనకి క్రిందటి శ్లోకంలో మనకి తెలియజేశారు. ఇక అలా అనన్యభావులైనటువంటి వారందరూ కూడా పరతత్వాన్ని నిత్యము కూడా ఉపాసన చేస్తూ ఉంటారు.
ఆ పరతత్వమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క విభూతి ఏమిటి? ఆయన ఐశ్వర్యుడు, సర్వాధిక్యము కలిగినటువంటి వాడు, సర్వాధిక్యము అన్నిటికీ కూడా నాయకుడు ఆయన చెప్తున్నారు, అన్నిటికీ నియంత ఆయన చెప్తున్నారు కదా. ఆయన నియమనం చేసేటటువంటి ఆ సముదాయ పదార్థములన్నీ ఏమిటో ఈ శ్లోకంలో మనకి యామునాచార్యుల వారు అనుగ్రహిస్తున్నారు. ఆ పరమాత్మ అన్నిటిలోనూ ఉంటాడంటున్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అంటున్నారు. ఆ విభూతి అంతా ఏమిటో మనకి మనం అనుకున్నట్టుగా ఏదో ఒక దేశానికో, ఒక చోట, ఒక ప్రదేశానికో పరిపాలించే దాన్ని నియమించేటటువంటి వాడు కాదు. ఈ అండపిండ బ్రహ్మాండములన్నిటినీ, అందులో ఉన్నటువంటి వస్తుజాతాన్నంతటినీ, అందులో ఉన్నటువంటి పురుషులని, అంటే అందులో ఉన్నటువంటి జీవవర్గాన్ని, అందులో ఆ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి ప్రకృతి తత్వాన్ని అంతటినీ కూడా నియమించేటటువంటి వాడు అని ఆయన విభూతిని అంతటినీ కూడా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. మనకి అష్టాక్షరీ మహామంత్రాన్ని వివరిస్తూ పిళ్ళై లోకాచార్యుల వారు నారశబ్దంతో ఏమేమి తెలియజేయబడుతున్నాయో అనేటటువంటివి ఆ మోక్షపడిలో మనకి తిరుమంత్ర ప్రకరణంలో చక్కగా వివరిస్తారు. నారశబ్దంతో పరమపదంలో ఉండేటటువంటివన్నీ కూడా నారశబ్దంతో చెప్పబడతాయి. ఈ లోకంలో లీలాభిభూతిలో ఉండేటటువంటివన్నీ కూడా నారశబ్దంతో వివరింపబడతాయి అని అక్కడ మనకి సుస్పష్టంగా ఏమేమి ఇందులోకి చేరి ఉంటాయో ఆ విషయాన్ని చక్కగా చెప్తారు. అంటే పరమపదంలో ఉండేటటువంటి నిత్యులు, పరమపదంలో ఉండేటటువంటి ముక్తులు, పరమపదంలో ఉండేటటువంటి ఆ భోగోపకరణములన్నీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు, అక్కడ ఉన్నటువంటి భవనములు, అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు, అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క అవన్నీ కూడా నారశబ్దం సముదాయంలోకి చేరి ఉంటాయి. నార శబ్దములు రెండు రకాలుగా ఉంటాయి. ప్రవాహ రూపంలో ఉండేటటువంటివి, నిత్యముగా ఉండేటటువంటి వస్తుజాతాన్ని నారములు అంటారు. ఈ లోకంలో లీలా విభూతిలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా నదిలో నీరు ఎలా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అలా ప్రవాహ రూపంలో ఉండేటటువంటి నార సముదాయము. అంటే నదిలో మనం ఒక చోట నిల్చొని ఎదురుగుండా మనకి కళ్ళెదురుకుండా ఉండేటటువంటి నీటిని మనం గమనిస్తూ ఉంటే ఎప్పుడూ నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ నదిలో నీరు ఎలా ఉంటుంది అంటే ఒక నీరు వచ్చి అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత ఆ నీరు వెళ్ళిపోయినటువంటి చోటులో ఇంకొక నీరు వచ్చి ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని నింపుతూ ఉంటుంది. అది అత్యంత వేగంగా జరుగుతోంది కాబట్టి మన కన్ను దాన్ని గమనించలేకపోతుంది. కానీ నిజానికి ఒక సమయంలో ఉన్నటువంటి నీరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఇంకొక సమయంలో వచ్చేటటువంటి నీరు ఆ ప్రదేశంలో వచ్చి చేరుతోంది. ఇది చాలా వేగంగా జరుగుతోంది కాబట్టి మన శక్తికి, మన కంటికి అది గమనించడానికి ఆ శక్తి లేదు. కాబట్టి మనం నీరు కంటిన్యూస్గా ప్రవాహంగా నీరు పారుతోందేమో అనుకుంటాం. కానీ ఆ నీరు ఎలా అయితే మారుతూ ఉంటుందో, ప్రవాహంలో ఉండేటటువంటి నీరు ఎలా అయితే మారుతూ ఉంటుందో, ఈ సృష్టి మన జీవిత కాలాన్నంతటినీ, అంటే ఈ మానవ ఆత్మవర్గముల యొక్క మొత్తం సముదాయం యొక్క ఆ జన్మ పరంపరలన్నీ కూడా తీసుకుంటే మనం కూడా అలా ప్రవాహ రూపంలో వచ్చిపోయేటటువంటి వాళ్ళమే. ఈ జన్మలో మనకి మానవ శరీరం వచ్చింది, మళ్ళీ ఈ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సృష్టి జరిగితే అప్పుడు ఇంకో జీవవర్గం అంతా కూడా ఇంకొక రకంగా వారి కర్మానుసారంగా ఈ లోకంలోకి పుడుతూ ఉంటారు. ఇది కూడా ఆ కాలతత్వాన్ని మనం ఒక పర్టికులర్ కాలాన్ని మాత్రమే చూడగలము, ఊహించగలము. కాబట్టి ఇదేదో చాలా మెల్లిగా జరుగుతోందండి, 4 యుగాలు అవ్వాలి, అలాంటివి కొన్ని కోట్ల యుగాలు, చతుర్యుగాలు గడవాలి, అప్పుడు బ్రహ్మకి ఒక రోజు గడుస్తుంది, ఆ తర్వాత బ్రహ్మకి 100 సంవత్సరములు గడిచిన తర్వాత ఎప్పుడో ప్రళయం వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. దాన్ని ఊహించలేము. కాబట్టి ఇదేదో నిత్యంగా ఉంటుంది అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ నిజానికి ఇదంతా కూడా వేగంగా ప్రవహించేటటువంటి నీటి సముదాయం లాంటిదే. అలా ప్రవాహ రూపంలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా ఇక్కడ ఈ లోకంలో లీలాభిభూతిలో ఉన్నటువంటి కూడా ప్రవాహ రూపంగా ఉండేటటువంటి నిత్యమైన నార పదార్థములు. అక్కడ నిత్య విభూతిలో ఉన్నటువంటివన్నీ కూడా పరమాత్మ యొక్క నిత్య సంకల్పం వల్ల అవి ఎప్పుడూ కూడా అలా శాశ్వతంగా ఉండిపోయేటటువంటివి. కాబట్టి అక్కడ ఉన్నటువంటివి కూడా ఆ నార పదార్థములన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆ నార పదార్థములన్నిటినీ కూడా తనకు శరీరంగా కలిగినటువంటి వాడు నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విషయాన్ని
ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ మనకి విశదీకరిస్తున్నారు యామునాచార్యుల వారు. అండా యదండం ఇత్యాది కీష్ ప్రతిపాదిత సర్వేశ్వరత్తుక్కు ప్రతి సంబంధితయా అపేక్షితమాన ఈసితవ్యాజత్తై ప్రపంచీకరిక్కిరార్. క్రిందట ప్రతిపాదింపబడినటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో, అతనికి ప్రతి సంబంధిగా ఉండేటటువంటి ఈసితవ్య జాతత్తై, ఆయన నియమనం చేసేటటువంటి ఆ వస్తుజాతాన్నంతటినీ కూడా, ఆయన పాలించేటటువంటి ఆ పదార్థములన్నిటిని, పదార్థ సమూహాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అంత గొప్ప విభూతి యోగం కలిగినటువంటి వాడే ఆయన ఆ శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆయనే మోక్షప్రదాత. ఎవరు మోక్షాన్ని ప్రసాదించగలరు, ఎవరు పరమ పురుషోత్తముడు అంటే ఇంత విభూతి కలిగినటువంటి వాడు, ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన ఎంత గొప్ప ఆధిక్యము సర్వాధిక్యము అంటున్నారు కదా. అసలు ఆ సర్వాధిక్యం ఏమిటో మనకి తెలియచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ శ్లోకంలో యామునాచార్యులు వారు. సుస్పష్టంగా ఆ విభూతిని అంతటినీ కూడా మనకి తెలియచేస్తున్నారు. యదండమండాంతరగోచరం జయత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణాః ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః. యదండం అండాంతరగోచరం చ యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణాః ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః. పరాత్పరం బ్రహ్మ చ తే విభూతయః. ఓ పరాత్పరుడైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఓ స్వామి, తే విభూతయః, నీ యొక్క విభూతములన్నీ కూడా, నీ యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఇదే అనేటటువంటి విషయం చెప్తున్నారు. యత్ అండం అండాంతర గోచరం చ యత్ అంటున్నారు. అంటే అండం అంటే చతుర్దశ భువనాత్మకమైనటువంటి బ్రహ్మాండములు. ఒక బ్రహ్మాండములో చతుర్దశ భువనములు, 14 లోకములు ఉంటాయి. అలాంటి బ్రహ్మాండములు అనేకమైనటువంటి ఉంటాయి. అలాంటి అనేకమైనటువంటి బ్రహ్మాండములు అన్నీ కూడా తన సొత్తుగా కలిగినటువంటి వాడు. యత్ కలదో దశోత్తర యత్ అండం అండాంతర గోచర, అలాంటి అండములు, ఆ అండములలో ఉండేటటువంటి వస్తుజాతం అంతా కూడా, ఆ బ్రహ్మాండములు 14 భువన పాండములలో మనము చూసేటటువంటి ప్రకృతి సంబంధించినటువంటివన్నీ కూడా ఆయనకి సంబంధించినటువంటి నీరు, నిప్పు, గాలి, అగ్ని అవన్నీ కూడా ఆయనకి చెందినటువంటివే అంటున్నారు. ఆ అండములు, ఆ అండముల్లో ఉండేటటువంటి వస్తుజాతం అంతా కూడా నీదే. దశోత్తరాణి 1కి 10 రెట్లుగా ఉండేటటువంటి ఆవరణాని యానిచ, ఆవరణ జాతము, ఆ ఈ లోకములకన్నిటికీ కూడా పైన 7 ఆవరణములు ఉంటాయి అని చెప్తారు. ఆ ఆవరణ జాతమంతా కూడా నీదే. యానిచ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తే విభూతయ. ప్రతిదీ కూడా మనం తే విభూతయకి అన్వయించుకుంటూ ఉండాలి. యత్ అండం అండాంతర గోచరం చ యత్ అండాంతర గోచరం చ, అండములు, అలాంటి అండములలో ఉండేటటువంటి వస్తుజాతం అంతా కూడా తే విభూతయ, నీ విభూతియే కదా స్వామి. యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ, దశోత్తరం 1కి 10 రెట్లుగా ఉండేటటువంటి ఆవరణ సముదాయం అంతా ఏదైతే ఉందో తే విభూతయ, నీ విభూతియే కదా. గుణాః ఏవైతే గుణములు ఉన్నాయో, సత్వరజో గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ప్రధానం అనేటటువంటి ప్రకృతి, వాటితో నిర్మింపబడినటువంటి ప్రకృతి తత్వం ఏదైతే ఉందో అలాంటి పురుష, అలాంటి జీవుడు కూడా తే విభూతయ, నీకు విభూతియే కదా. అంతేకాదు పరం పదం, వాటిక గొప్పదైనటువంటి ఆ పరమపదం ఏదైతే ఉందో అది కూడా తే విభూతయ, నీ విభూతియే కదా. పరాత్పరం బ్రహ్మచ, దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి ఒక
రూపం ఏదైతే ఉందో అది కూడా నీకు విభూతి కదా, నీ ఐశ్వర్యమే కదా అనేటటువంటి విషయం చెప్తున్నారు. పరమాత్మ యొక్క ఆ సంపద ఐశ్వర్యం ఏమిటి అంటే ఈ మనం చూసి ఈ లోకంలో ఉండేటటువంటి అండములన్నీ 7 లోకాలు 14 భువన భాండములు కలిగినటువంటి బ్రహ్మాండము, అలాంటి బ్రహ్మాండములన్నీ కూడా అనేకములు కలిగి ఉన్నటువంటి వారు, అలాంటి అనేకమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా తనకి సొత్తుగా కలిగినటువంటి వాడు. ఆ బ్రహ్మాండములలో ఉండేటటువంటి వస్తుజాతం అంతా కూడా తను పాలించబడేటటువంటి వస్తుజాతంగా కలిగినటువంటి వాడు. ఆ అండములకు పైన ఉండేటటువంటి 1కి 10 రెట్లుగా ఉండేటటువంటి ఆవరణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకి విభూతిగా కలిగినటువంటి వాడు. ఈ లోకంలో 3 గుణములతోటి కలిసి ఉండేటటువంటి ప్రకృతి, ఆత్మవర్గములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన విభూతిగా కలిగినటువంటి వాడు. పరమపదం అని చెప్పబడేటటువంటి గొప్ప ధామం ఏదైతే ఉందో, అందులో ఉండేటటువంటి వస్తుజాతం ఏదైతే ఉందో అది తన విభూతిగా కలిగినటువంటి వాడు. అలాంటి పరాత్పరుడు ముక్త పురుషుడి కన్నా గొప్పవాడు, నిత్యుల కన్నా కూడా గొప్పవాడు. 3 గుణములు కలిసి దానితోనే కలిసి ఉండేటటువంటి ఈ జీవుడు, బద్ధ జీవుడు ముముక్షువుల కన్నా కూడా గొప్పవాడైనటువంటి ఆ పరాత్పరుడు బ్రహ్మ ఒక చక్కటి దివ్యమంగళ రూపాన్ని కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి విభూతయ ఐశ్వర్యములు కదా అని ఆయన నియంత, ఆయన సర్వేశ్వరుడు, సర్వాధిక్యము కలిగినటువంటి వాడు. అంటే ఏది అండి ఆ ఆధిక్యము, ఏది ఆయన సంపద, ఏది ఐశ్వర్యము అంటే ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఇంతటి గొప్పవాడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. బ్రహ్మాండములను 7 భువన భాండములు, 14 లోకములతోటి నుండి ఉండేటటువంటి బ్రహ్మాండములు, అలాంటి బ్రహ్మాండములు అనేక సహస్రములు ఉంటే, లెక్క పెట్టలేనటువంటి బ్రహ్మాండములు ఉంటే వాటినన్నిటినీ కూడా నియమించేవాడు. ఆ బ్రహ్మాండములకి పైన ఆవరణములు ఉంటే వాటినన్నిటినీ కూడా నియమనం చేసేటటువంటి వాడు. గుణములు 3 గుణములు కలయికతోటి ఉండేటటువంటి ప్రకృతిని, పురుషుణ్ణి అంటే ఆత్మవర్గాన్ని కూడా శాసించేటటువంటి వాడు, నియమనం చేసేటటువంటి వాడు. శుద్ధ సత్వమే ఉండేటటువంటి పరమపదాన్ని నియమనం చేసేటటువంటి వాడు. అలాంటి పరాత్పరుడు, ఒక దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి అలాంటి పరాత్పరుడు, ఈ పరాత్పరుడికి ఇవన్నీ కూడా విభూతులే కదా, ఇవన్నీ కూడా ఆయన ఐశ్వర్యమే కదా అనేటటువంటి ఆయన సర్వాధిక్యాన్ని మనకి మళ్ళీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు యామునాచార్యుల వారు. యదండం ఇత్యాది చతుర్దశ భువనాత్మకమాన అండం యాదన్రు, 14 భువనములు రూపంగా కలిగినటువంటి ఒక బ్రహ్మాండము అని చెప్తున్నారు. అలాంటి బ్రహ్మాండములు అనేకమైనటువంటి ఉంటాయి. 14 భువనములు కలిగినటువంటి ఒక సముదాయాన్ని ఒక అండము అంటారు. అలాంటి అండములు అనేకములైనటువంటి ఉన్నాయి. జాత్యేకవచనం అండము అని చెప్పడం ద్వారా ఒక జాతి సమూహాన్నంతటినీ కూడా చెప్పబడుతోంది. అలా బ్రహ్మాండములు అనేకమైనటువంటి ఉన్నాయి. ఆ బ్రహ్మాండములన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అండానాస్తు సహస్రాణం ఇత్యాదిల్ సొల్లుగిరబడియే అండ సమూహం యాదన్రు. విష్ణు పురాణంలో చెప్తారు అండానాం తు సహస్రాణం. ప్రకృతిలో వేలాది, సహస్రము అంటే ఒక 1000 అండములు ఉన్నాయేమో అనుకుంటాం, కానీ సంస్కృతంలో సహస్రము అనేటటువంటి పదానికి లెక్క పెట్టలేనటువంటివి అనేటటువంటి అర్థం. అలా లెక్క పెట్టలేనటువంటి బ్రహ్మాండాలన్నిటినీ కూడా తన వైభవం, తన ఐశ్వర్యంగా విభవముగా కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. అండాంతర గోచరంచ యత్, అండములన్నీ తన అధీనంలో కలిగి ఉండాలి. ఆ అండములలో ఉన్నటువంటి వస్తుజాతమంతా కూడా తన అధీనంలో కలిగినటువంటి వాడు. అండాధిపతి లోకేశ్వర దిక్పాల నరపతి ప్రముఖమాయ్ స్థావర జంగమాత్మకమాన అండాంతరవర్తి సమూహం యాదన్రు. ఆ అండములో ఒక్కొక్క అండానికి మళ్ళీ ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ కింద ఒక రుద్రుడు ఉంటాడు. ఆ రుద్రుడి కింద ఒక ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడి కింద దిక్పాలకులు ఉంటారు. ఆ దిక్పాలకుల కింద నరపతులు, ఈ లోకంలో పరిపాలించేటటువంటి రాజులు ఉంటారు. అలా ఆ ప్రముఖ సమూహాన్నంతా, ఆ కింద రాజు కింద తన ప్రజలు ఉంటారు. అలా
ఆ సమూహం అంతా కూడా తన సొత్తుగా కలిగినటువంటి వాడు. అలా ఒక బ్రహ్మాండంలోనే ఇవన్నీ ఉంటే అలాంటి ఎన్నో లెక్క పెట్టలేనటువంటి బ్రహ్మాండములన్నీ కూడా తనకి కలిగినటువంటి వాడు. ఇదే కొంచెం సైంటిఫికల్గా మనం ఆలోచించి చూడాలి. సైన్స్ పద్ధతిలో చెప్పాలి అంటే యూనివర్స్లో ఒక గెలాక్సీ ఉంటుంది, ఆ గెలాక్సీలో ఒక మిల్కీవే అనేటువంటి ఒక చిన్న గెలాక్సీ ఉంటుంది, అందులో ఒక చిన్నది సోలార్ సిస్టమ్, అందులో ఒక చిన్నది భూమి, ఆ భూమిలో మన అందరం ఉన్నాము అని ఎలా అయితే సైన్స్ ప్రతిపాదిస్తోందో అలా ధనవేదాలలో సైన్స్ ఈ మధ్య మనిషి యొక్క కృషి ఈ మధ్యనే ప్రారంభమైతే అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వేదాంతాలన్నిటిలో కూడా ఇలాంటి అండములు బోల్డ్ అన్ని ఉంటాయని, అండములు ప్రతి అండములలో కూడా మళ్ళీ దానిని నియమనం చేసేటటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుందని, ఈ అండములకి ఆ అండమును నియమించేటటువంటి వ్యవస్థకి అంతటికీ కూడా వాటినన్నింటినీ కూడా నియమించేటటువంటి వాడు ఆ సర్వేశ్వరుడని చెప్పబడింది. అలా ఆ అండములలో ఉండేటటువంటి అండాధిపతి, లోకేశ్వరుడు, దిక్పాలకులు, నరపతి, ప్రముఖులు అందరూ అవే కాకుండా స్థావర జంగమాత్మకమాన అందులో ఉండేటటువంటి స్థావరము చలనము లేకుండా పడి ఉండేటటువంటి రాయి, రప్ప, కొండలు అలాంటివన్నీ కూడా జంగములు అని చైతన్యం కలిగినటువంటివన్నీ కూడా ఆయన సొత్తే. ఆయన ఆ సమూహం అంతా కూడా ఆయన విభవమే, ఆయనకి ఐశ్వర్యంగా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. దశోత్తరాణి ఇత్యాది మేన్మేలుం ఒన్రుకొన్రు దశగుణితమాన పృథ్వీ వారి వహ్ని అనిల ఆకాశங்களுం భూతాదిകളും മഹാനും കാര്യോന്മുഖമായി വികൃതമാന പ്രകൃതിയാം സമാന ഏഷ് ആവരണങ്ങളൈ యావైశిల. ఈ భూమి, ఆ భూమికి 1కి 10 రెట్లుగా మిగతావన్నీ కూడా పైన ఆవరింపబడి ఉంటాయి. ఈ బ్రహ్మాండము ఏదైతే ఉందో, బ్రహ్మాండము అంటే ఆ 14 లోకముల యొక్క సముదాయం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండాన్ని ఆవరించి ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క భూతము కూడా మళ్ళీ ఆవరించి ఉంటాయి. 1కి 10 రెట్లుగా అంటే ఆ బ్రహ్మాండము ఒక 100 రెట్ల పరిణామంలో ఉంటే దానికి 10 రెట్ల ఎక్కువగా దానిపైన ఆవరించినటువంటి తత్వం ఉంటుంది. అంటే ఒక బ్రహ్మాండం ఇంత వైశాల్యం కలిగింది అని అనుకుంటే దానిపైన ఉండేటటువంటి జలము దానికి 10 రెట్లు వైశాల్యంతో ఉంటుంది అని చెప్తున్నారు. దానిపైన ఉండేటటువంటి అగ్ని ఇంకొక 10 రెట్లు, ఆ కింద ఉన్నటువంటి వాటికన్నా కూడా 10 రెట్లు ఇంకా అధికంగా ఉంటుంది. అలా ఒక్కొక్క దానికన్నా, ఒక్కొక్క ఆవరణం కన్నా ఇంకొక ఆవరణం 10 రెట్లు అధికంగా ఉండేటటువంటివి. ఏమిటి ఆ ఆవరణంలో అంటే పృథివీ, ముందు ఈ లోకములన్నీ కలిగినటువంటి పృథివీ, దానిపైన జలము, దానిపైన అగ్ని, దానిపైన అనిలం వాయువు, దానిపైన ఆకాశాలు, దానిపైన భూతాదులు, దానిపైన మహత్తు, అలా కార్యోన్ముఖమైనటువంటి వికారాన్ని పొందినటువంటి ప్రకృతి అంటే సృష్టి చేయడానికి వీలుగా ఉండేటటువంటి ప్రకృతి తత్వము, ఇవన్నీ కూడా అహంకారం అనే మహత్తు అహంకారం అని చెప్పబడేటటువంటి కార్యోన్ముఖమైనటువంటి వికారాన్ని పొందేటటువంటి ప్రకృతి అంశములన్నీ కూడా ఈ పృథ్వీని ఆవరించి ఉంటాయి. అలా ఆ తత్వమునంతని కూడా తన వైభవంగా కలిగినటువంటి వాడు. ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో దానికి పైన జలావరణము అంటారు, దానికి పైన మళ్ళీ ఈ ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రకృతి తత్వాలన్నీ కూడా ఆవరించి ఉంటాయి. అలాంటి 1కి 10 రెట్లుగా అధికంగా ఉండేటటువంటి ఆవరణములన్నీ కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అలా 7 ఆవరణములు చుట్టబడి ఉంటాయి అని చెప్తారు. ఆ 7 ఆవరణంతో చుట్టబడినటువంటి బ్రహ్మాండములన్నిటినీ తన అధీనంలో కలిగినటువంటి వాడు అని చెప్తారు. అంటే ఎంత గొప్ప ఐశ్వర్యము, ఎంత గొప్ప విభవ సంపత్తి కలిగినటువంటి వాడో అనేటటువంటి విషయం తెలుస్తోంది. ఈ లోకంలో 2 విభూతులకి కూడా నాయకుడు ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్తారు. ఇటువైపు ఉండేటటువంటి విరజకు ఆ 2 విభూతుల్ని, ఒకటేమో లీలా విభూతి, ఒకటేమో నిత్య విభూతి అని చెప్తారు. ఆ లీలా విభూతిని, నిత్య విభూతిని రెండింటిని సపరేట్ చేసేదాన్ని, అంటే రెండింటికి కూడా మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం రెండింటిని వేరుపరిచేటటువంటి విషయం ఏమిటి అంటే విరజానది అని చెప్తారు. విరజానదికి అవతల ఉండేటటువంటిది నిత్య విభూతి, విరజానదికి యువతల ఉండేటటువంటిది లీలా విభూతి అని చెప్తారు.
ఈ లీలా విభూతికి కింద ఎంత హద్దు ఉందో ఎవరికీ తెలియదట. అంటే పైన విరజా నది హద్దుగా ఉంటుంది, కానీ కింద ఎంత హద్దు ఉందో ఎవరికీ తెలియదు. అలా వెళుతూ 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 ఉంటే హద్దు అనేటటువంటిదే కనపడదు. అంత గొప్ప విభూతి ఈ లీలా విభూతి. అలాగే ఆ నిత్య విభూతికి కింద విరజానది హద్దుగా ఉంటుంది, పైన ఎంత హద్దు ఉందో మనకి తెలియదు. అంత గొప్పది ఆ నిత్య విభూతి. అంతేకాకుండా నిత్య విభూతికి ఇంకోటి ఏం చెప్తారు అంటే, ఈ లీలా విభూతి అండాలు, ఇన్ని అండాలు లెక్క పెట్టలేనటువంటి అండాలు, ఆ అండాల పైన ఆవరణములు, ఆ ఆవరణములన్నీ కూడా సప్తావరణములు, ఒక్కొక్కటి 10 రెట్లుగా అనేక సప్తావరణములు కలిగి అనేక బ్రహ్మాండములు కలిగినటువంటి ఈ లీలా విభూతి ఒక పాదము మాత్రమే. ఆ నిత్య విభూతి దీనికి 3 రెట్లు ఉంటుందంటే ఇంకా పెద్దదిగా అని చెప్తారు. అలా ఇంత గొప్ప విభూతులను తన అధీనంలో ఉంచుకొని అంతటినీ కూడా శాసించగలిగినటువంటి గొప్ప సర్వాధిక్యుడు శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, అసలు ప్రకృతి అనేటటువంటిదే గొప్పది. అది అనాదిగా వస్తున్నటువంటిది. దానికి పుట్టుక అనేటటువంటిది ఉండదు, గిట్టడం అనేటటువంటిది ఉండదు. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అండాములలో ఉండేటటువంటి ఆవరణములు అవన్నీ కూడా ప్రకృతి. ఈ ప్రకృతి కన్నా చాలా అనేకమైనటువంటి రెట్లు అధికంగా ఉండేటటువంటిది జీవవర్గం, ఆత్మవర్గం. జీవులు అనేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు అంటే వేదము కూడా ఇంతమంది ఉన్నారు అనేటటువంటిది లెక్కపెట్టి చెప్పలేరు. ఆ జీవులు అనేటటువంటి వారు ఉన్నారు. వారు అనేక కోట్ల లెక్కకు పెట్టలేనన్ని అంతమంది జీవులు ఈ లోకంలో ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న వారికి పుట్టడం అనేటటువంటిది ఉండదు, నశించిపోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఆ జీవవర్గము అనాదిగా లెక్క పెట్టలేనటువంటి ఆ జీవులందరూ కూడా అలా వస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మన వేదాలు చెప్తాయి. అలాంటి ఆత్మ సమూహాన్ని కూడా నియమనం చేసేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఆ విషయాన్ని చెప్తున్నారు. గుణాహ అదు చేతనరై బంధిప్పదు గుణద్వార వాగయ్యాలే బంధకారణ మానసత్వాదిగల్. ఆ ప్రకృతి మనని ఎలా బంధిస్తుంది, కర్మవశంతో మనల్ని ఎలా బంధిస్తుంది అంటే గుణములతోనే. మనం ఒక్కొక్కసారి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ సుఖాన్ని కలిగించేటటువంటి కర్మ ఎలా చేయగలుగుతున్నాము అంటే మనలో ఉన్నటువంటి ఆ 3 గుణముల యొక్క మిశ్రమంతోనే మనలో ఆ భావనలు కలుగుతూ ఉంటే తదనుగుణంగా మనం ఒక కర్మని ఆచరిస్తూ ఉంటే అది సుఖమైనటువంటి కర్మగా మారుతుంది, దుఃఖాన్ని కలిగించేటటువంటి కర్మగా మారుతుంది. అలా కర్మతోటి బంధింపబడడం కంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ దాన్ని అనుభవించేటటువంటి వారముగా అవుతున్నాము అంటే దానికి కారణం మన కర్మలు, చేసుకున్నటువంటి కర్మలు. ఆ కర్మలు ఎలా ఆచరించగలుగుతున్నామంటే మన లోపల ఉన్నటువంటి సత్వ రజోతమో గుణముల వల్ల ఆ కర్మల్ని ఆచరిస్తున్నాం. తద్గుణంగా మనం సుఖాన్నో దుఃఖాన్నో పొందుతున్నాం, పాపాన్నో పుణ్యాన్నో పొందుతున్నటువంటి అవుతున్నాం. అలా మనం చేసేటటువంటి ప్రతి క్రియకి కారణం ఏమిటి అంటే మన లోపల ఉండేటటువంటి ఆ సత్వ రజోతమో గుణములు. సత్వగుణం ఎక్కువగా ఉంటే మంచి పనులు చేసేటటువంటి వారం అవుతాం, తదనుగుణంగా సుఖాన్ని పొందేటటువంటి వారం అవుతాం, తదనుగుణంగా పుణ్యాన్ని పొందేటటువంటి వారం అవుతాం. అదే రజోగుణము తమో గుణము ఎక్కువగా ఉంటే పాపపు కర్మలు చేసేటటువంటి వారం అవుతాం, తదనుగుణంగా దుఃఖాన్ని అనుభవించేటటువంటి వారం అవుతాం. అలా మన లోపల ఉండి చేతనుల్ని బంధించడానికి కారణమయ్యేటటువంటివి ఆ గుణములు. కాబట్టి బంధకారణమాన సత్వాది గుణములు ఈ జీవులందరినీ కూడా బంధించేటటువంటి ఆ సత్వరజతమో గుణములు అని చెప్తున్నారు. ప్రధానం అవికృత ప్రకృతి ప్రదేశం, వికారాన్ని పొందనటువంటి ప్రకృతి ప్రదేశము. 2 తత్వాలు ఉంటాయి. ఒకటేమో జీవుడు, ఒకటేమో ఆ గుణం. ఆ జీవుడు ఆ గుణములతో కలుస్తున్నాడు కాబట్టి తదనుగుణంగా తాను కర్మను ఆచరిస్తున్నాడు. వికృతిని ఎప్పుడూ కూడా మార్పు చెందేటటువంటి తత్వము ఆ గుణములైతే అంటే సత్వము రజోగుణము. ఎప్పుడూ కూడా ఒక గిన్నెలో నీళ్లు పోసామనుకోండి, ఆ నీళ్లు మసులుతున్నప్పుడు ఎలా అయితే క్రింద నీరు పైకి వస్తుంది, పై నీరు క్రిందకి ఎలా వెళ్తూ ఉంటుందో అలా మనలో ఉన్నటువంటి సత్వరజో తమో గుణములు కూడా ఎప్పుడూ కూడా అలా కిందకి పైకి అంటే ఒకటి ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది, ఇంకొక 2 తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వతమస్సులు తక్కువగా ఉంటాయి. ఇంకొక సందర్భంలో తమస్సు ఎక్కువగా ఉంటుంది, రజోగుణములు సత్వగుణములు తక్కువగా ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా మనం కూడా చూడొచ్చు. పొద్దున్నే మనం లేచినప్పుడు, పొద్దున్నే తెల్లవారుజామున మనం లేచినప్పుడు మన మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి, ఏ భావనలు మన మనసులో రాకుండా ప్రశాంతంగా ఉన్నట్టుగా, హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణము మనలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, తమో గుణము రజోగుణం తక్కువగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ, రోజులో ఒక కాలం గడిచే కొద్దీ, ఒక మిట్ట మధ్యాహ్నం సమయానికి మనం అన్ని విషయాలతోటి గాబరా పడుతూ ఉంటాం. అన్ని విషయాలలోనూ చెయ్యాలా వద్దా అనే సంశయములు, అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అంటారు, అలాంటివి వస్తూ ఉంటాయి. దానికి కారణం రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణము తమో గుణం తక్కువగా ఉంటుంది. ఇక రాత్రి అయ్యేసరికి శక్తి తగ్గిపోయి రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం తమో గుణం ఎక్కువగా ఉండటం, సత్వగుణము రజోగుణం తక్కువగా ఉండటం. తమో గుణం ఎక్కువగా ఉంటే పడుకోవాలని బద్ధకంగా ఉండేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట తమస్సు ఎక్కువగా ఉంటుంది, సత్వరజోగుణములు తక్కువగా ఉంటాయి. అలా ఆ గుణముల కలయికతోటి జీవుడు ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఆ గుణములు అంటకుండా అంటే మార్పు చెందకుండా ఉండేటటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఆ ప్రదేశాన్ని ప్రధానం అంటున్నారు. గుణాహ ప్రధానం ఎన్రు గుణిగళై పిరిత్తు వేసుగిరదు గుణంగళయే జగత్కారణమాగ చొల్లుగిర సాంఖ్యమతం అవైదికమెంగైక్కాగా. అలా అతని గుణములు అనేటటువంటి 2 విడివిడిగా చెప్పడం దేనికండి అంటే, ప్రధానం అనేటటువంటి ఆత్మ అతనికి సంబంధించినటువంటి గుణముల వల్ల తాను కర్మాన్ని ఆచరిస్తున్నాడు, తదనుగుణంగా తాను సుఖాన్ని దుఃఖాన్ని పొందుతున్నాడు అని 2 విడివిడిగా చెప్పడం దేనికండి అంటే, కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని మతాలలో ఈ జగత్తంతా కూడా ఆ గుణముల యొక్క మిశ్రమంతోనే వచ్చిందండి. అసలు జీవుడు అనేటటువంటి వాడు లేడు, ఆ గుణములన్నీ కూడా కలుస్తున్నాయి. వాటి కలిసేటటువంటి ప్రపోర్షన్స్ ఏవైతే, ఇప్పుడు ఎక్కువ సత్వగుణము తక్కువ రజోగుణము తక్కువ తమస్సు కలిస్తే ఒక పదార్థం ఆవిర్భవిస్తుంది, ఎక్కువ తమస్సు తక్కువ సత్వము తక్కువ రజస్సు కలిస్తే ఒక విధమైనటువంటి పదార్థం సృష్టింపబడుతుంది అని జగత్కారణత్వానికి గుణములే ప్రధానము అని పలికేటటువంటి కొన్ని మతములు ఉన్నాయి. వాటిని నిరసించడం కోసం ఇక్కడ యామునాచార్యుల వారు గుణా ప్రధానము, గుణములుతో కూడి ఉన్నటువంటి జీవుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. జీవుడు ఎప్పుడూ కూడా పరిణామాన్ని చెందడు, జీవుడు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాడు. కానీ ఆ జీవుడు దేనితో కలిసి ఉన్నాడో దానివల్ల ఈ వికారములన్నీ కూడా ఏర్పడుతున్నాయి. మనము ఈ శరీరంలో ఉండకుండా వెళ్ళి పరమాత్మ దగ్గర ఒక అప్రాకృతమైనటువంటి శరీరం, ముక్త పురుషుడిగా అప్రాకృతమైనటువంటి శరీరాన్ని పొందిన తర్వాత అక్కడ రజస్సు తమస్సు అనేటటువంటివి ఉండవు. కాబట్టి శుద్ధ సత్వ గుణమే ఉంటుంది. కాబట్టి అక్కడ పరమాత్మ పట్ల ప్రేమ, పరమాత్మ పట్ల భక్తి అనేటటువంటివి నిరధికంగా ఉంటాయి. కానీ ఈ లోకంలో మనం కలిసి ఉండేటటువంటిది ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పదార్థంతో. కాబట్టి ఇందులో రజస్సు తమస్సు సత్వము 3 కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా ఒక్కొక్కసారి మంచి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వారిగా ఉంటాం, ఒక్కొక్కసారి విరక్తిగా, భగవంతుడి మీద విరక్తి కలిగినటువంటి వారిగా ఆ గుణముల యొక్క మిశ్రమంతో ఉంటాం. కానీ ఆ లోపల ఉన్నటువంటి జీవుడు మాత్రం ఎటువంటి వికారాన్ని పొందడు. వికారములన్నీ కూడా ఈ శరీరం వల్ల శరీరానికి కలిగేటటువంటి విషయములే తప్ప ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకి కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం గుణాహ ప్రధానం అని 2 విడివిడిగా పలికి ఆ 2 వేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పురుష బద్ధాత్మ సమిష్టి అండాంతర గోచరమెన్రు వ్యష్టియై చొల్లుగయ్యాలే. ఇది సమిష్టి విషయం. 2 బద్ధాత్మ సమూహములు. పురుష అంటే ఈ లోకంలో సృజింపబడినటువంటి ఆత్మవర్గాన్నంతటినీ కూడా పురుష అనేటటువంటి పదంతో చెప్తున్నారు. ఇక్కడ 2 రకాలుగా సృష్టి అనేటటువంటిది జరుగుతుంది. ముందు పరమాత్మ సంకల్పించగానే ఆ లోపల ఒక మూల పడి ఉన్నటువంటి ఆ ప్రకృతి తత్వం అంతా కూడా ముందు
బయటికి రావడం మొదలవుతుంది. అదంటే వ్యాప్తి చెందటం అనేటటువంటిది మొదలవుతుంది. ఒక ముద్దగా పడి ఉన్నటువంటి ఆ ప్రకృతి నుండి ఉండు అహంకారము, తర్వాత మహత్తు, తర్వాత పంచభూతములకి సంబంధించినటువంటివన్నీ కూడా అందులోంచి వస్తూ అందులోంచి ఈ ఆవరణములన్నీ కూడా బ్రహ్మాండములు, ఆ ఎన్నో బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండముల లోపల పైన ఉండేటటువంటి ఆవరణములు, బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండములలో ఉండేటటువంటి లోకములన్నీ కూడా పరమాత్మే సృజిస్తాడు, బ్రహ్మ సృజించడు. ఈ లోకాలన్నిటినీ, బ్రహ్మాండాలన్నిటినీ కూడా పరమాత్మ సృష్టించిన తర్వాత ఏదైతే జీవులను కర్మానుగుణంగా కట్టి ఈ లోకంలోకి ప్రవర్తింపచేయాలో అది బ్రహ్మకి అప్పచెప్పాడు పరమాత్మ. కర్మానుగుణంగా ఈ లోకములన్నీ కూడా సృజించిన తర్వాత, బ్రహ్మని సృష్టించిన తర్వాత ఈ బద్ధాత్మలన్నిటినీ కూడా వారి కర్మానుగుణంగా వారికి శరీరాలు ప్రసాదింపచేసి వారిని ఈ లోకంలో సృష్టిస్తారు. ఆ అండాంతరం అనే చెప్పినటువంటి చోట వ్యష్టి సృష్టి అంటే పరమాత్మ చేత చేయబడినటువంటి సృష్టి తెలియజేయబడుతుంది. ఇక్కడ బద్ధాత్ములని ఆత్మలని సృజించేటటువంటి విషయం చెప్పడం ద్వారా సమిష్టి సృష్టి అని అంటే బ్రహ్మ ద్వారా చేయించేటటువంటి సృష్టి, ఆయన బ్రహ్మలో ఉండి బ్రహ్మ ద్వారా చేయించేటటువంటి సృష్టి చెప్పబడింది. కాబట్టి దీన్ని సమిష్టి సృష్టి అని చెప్తారు. ఆ వ్యష్టి సృష్టికి సమిష్టి సృష్టికి కూడా కారణం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. ఆయన లోపల ఉండి సంకల్పిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా అవుతున్నాయి అంటారు. ఎలాంటి తన లోపలే ఉన్నాయి అంటున్నారు, తన సంకల్పంతో ఇవన్నీ కూడా మళ్ళీ పెరుగుతున్నాయి అంటున్నారు, ప్రళయం వచ్చినప్పుడు అన్నీ తన లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే మన వాళ్ళందరూ చక్కటి ప్రకృతి మనకి అర్థం అవ్వడానికి ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఎలా ఒక్కడే కారణమవుతున్నాడో, ఎలా ఒక్కడే తానే పరికరం అవుతున్నాడో, తానే చేసేటటువంటి వాడు. ఇప్పుడు ఒక కుండను తయారు చేయాలనుకోండి, కుండకి చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థం వేరేగా ఉంటుంది. బంక మట్టి ఏదైతే ఉంటుందో అది వేరేగా ఉంటుంది. ఆ కుండను తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరములు ఏవైతే ఉంటాయో అవి వేరేగా ఉంటాయి. అంటే ఆ చక్రము ఏదైతే మట్టిని ఆ చక్రం మీద వేసి తిప్పుతూ ఉంటాడో ఆ కర్ర, ఆ చక్రము, అవి పదార్థములు వేరేలా ఉంటాయి. చేసేటటువంటి వాడు కుమ్మరి వేరే వాడవుతాడు. లోకంలో చూస్తే ఆ పదార్థం మట్టి పదార్థం వేరేగా ఉంటుంది, పరికరములు వేరేగా ఉంటాయి, చేసేటటువంటి వాడు వేరేగా ఉంటాడు. ఈ మూడు కలిస్తే అప్పుడు ఆ మట్టి నుండి ఒక కుండ ఏర్పడుతుంది. కానీ ఇక్కడేమో పరమాత్మే అన్నీ అవుతున్నాడు అంటున్నారు. ఎలా కుదురుతుంది అనేటటువంటి సందేహం మనకు సహజంగా కలుగుతుంది. దానికి మనకి తెలిసేటట్టుగానే పెద్దలందరూ కూడా మన పూర్వాచార్యులు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. మీరు లౌకికమైనటువంటి ఉదాహరణ చెప్పే ఇది ఎలా కుదురుతుందని అడుగుతున్నారు కదా. ఆ లోకంలో ఉండేటటువంటి సాలెపురుగును చూడండి. ఆ సాలెపురుగు తన గూడు ఎలా నిర్మించుకుంటుంది అంటే ఆ గూడు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి పదార్థము సాలెపురుగు నుండే వస్తుంది. గూడు నిర్మించేటటువంటిది సాలెపురుగే. ఆ నిర్మించడానికి ఉపయుక్తమైనటువంటి పరికరములు సాలెపురుగే అవుతోంది కదా. అలా పరమాత్మ కూడా పరమాత్మలోనే ఇవన్నీ ఉంటాయి. పరమాత్మే ఆ ముడి పదార్థము, పరమాత్మే సహాయం చేసేటటువంటి పరికరములు, పరమాత్మే చేసేటటువంటి వాడు అనేటటువంటి విషయం చెప్తారు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఆయన లోపల ఒదిగిపోయి ఉంటాయంటున్నారు, ఆయనతో కలిసిపోయినట్టుగా ఉంటాయంటున్నారు. సమయం రాగానే ఆయన కటాక్షంతో మళ్ళీ ఇవన్నీ కూడా పెద్దగా అయిపోతున్నాయి అంటున్నారు. ఇవన్నీ కూడా వినడానికి అంటే విశ్వసించడానికి అంత నమ్మశక్యంగా లేవండి అంటే మళ్ళీ ఒక లౌకికమైనటువంటి చక్కటి ఉదాహరణ ఇస్తారు. నెమలి ఉంటుంది చూడండి. నెమలి అది పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. కానీ మామూలుగా అది మేఘం కనిపించినప్పుడు పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. మేఘాలు లేనప్పుడు దాని పింఛాన్ని అంతటినీ కూడా అదే ఒక చోట అంటే దాన్ని లోపలికి ముడి చేసుకొని ఒక చిన్న తోకలా కనిపిస్తూ ఉంటుంది. మనకి మిగిలినటువంటి పక్షులకి ఎలా అయితే తోకలు ఉంటాయో అలా చిన్న పింఛములతోటి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక సందర్భం రాగానే ఆ మేఘాన్ని చూడగానే ఎలా అయితే తనలో ఒక ఆనందం కలిగి అప్పుడు తాను పురివిప్పితే అది అంత పెద్దగా ఎలా అయితే వ్యాపిస్తుందో అలా ఈ తత్వములన్నీ కూడా పరమాత్మలోనే ఆయనతో కలిసిపోయాయా అన్నట్టుగా ఉన్నటువంటిది. సందర్భం వచ్చినప్పుడు నెమలి ఎలా అయితే తన పురిని విప్పితే అది అంతటా వ్యాపించి విశాలంగా ఎలా అయితే మనకి కనిపిస్తోందో అలా ఆ సమయం ఆసన్నం అవ్వగానే పరమాత్మ తన సంకల్పంతో తన లోపల
ఉన్నటువంటి ఆ తత్వాన్ని అంతటినీ కూడా బయటకి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ తత్వాలన్నిటినీ కూడా స్థూలంగా అయ్యేటట్టుగా పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ సంకల్పానుసారంగా అవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా పురుష అంటే సమిష్టి సృష్టిని వ్యష్టి సృష్టిని రెండు అంటే బద్ధుల యొక్క సమూహము. ఆత్మ ఎవరైతే ఈ లోకంలో సృష్టింపబడ్డారో వారి యొక్క సమూహము అంటున్నారు. కారణో భయావస్థ ప్రకృతి ఆశ్రయ క్షేత్రజ్ఞ. కార్యావస్థలో కారణావస్థలో కూడా ప్రకృతితోటి కలిసి ఉన్నటువంటి జీవులు. తన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవ సమూహం ప్రకృతి సమూహము రెండు విడివిడిగా ఉన్నా కూడా బయటికి వచ్చేటటువంటి సందర్భంలో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఉండేటటువంటి జీవుడు. అలాంటి జీవుడు ఎలా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. స్థావరముగానో జంగమంగానో దేవతగానో మనుషులుగానో ఏ శరీరాన్ని పొందినప్పటికీ కూడా ఆ ప్రకృతితోనే సంబంధం కలిగినటువంటి జీవుణ్ణి పురుష శబ్దంతో చెప్పారు. పరమం పదం కారణ ఉభయావస్థ ప్రకృతి ఆశ్రయాత్ క్షేత్రజ్ఞాత్ పరమం పదం. అలా కార్యావస్థలో కారణావస్థలో ఉభయావస్థలో కూడా ప్రకృతిని ఆశ్రయంగా కలిగేటటువంటి క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మవర్గము కంటే కూడా గొప్పదైనటువంటి స్థానము పరమపదము. ఈ ఆత్మలన్నీ ఉండేటటువంటి లీలా విభూతిలా కాకుండా దానికన్నా కూడా గొప్పదైనటువంటి స్థానం గురించి పరమపదము అని చెప్తున్నారు. ఎలాంటిది ఆ పరమపదము అంటే హిరణ్మయ పరే లోకే బంగారంలాగా మెరిసిపోయేటటువంటి పరమపదము అని ఆరంభించి జ్యోతిషాం జ్యోతి తద్వదాత్మ విధో విదుహు. జ్యోతిష్ అంటే గొప్ప తేజస్సులలోనే గొప్పదైనటువంటి తేజస్సుగా వెలిగిపోయేటటువంటి పరమాత్మను ఆత్మతత్వాలన్నీ కూడా ఎలా అయితే తెలుసుకుంటాయో అక్కడ ఉండేటటువంటి వాడు. అలా బంగారంగా మెరిసిపోయేటటువంటి పరమపదంలో గొప్పగా వెలిగిపోయేటటువంటి వాడు, గొప్ప తేజస్సుతోటి వెలిగిపోయేటటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మే మనందరినీ కూడా శాసించేటటువంటి వాడు అని చెప్పేటటువంటి ఆ పరమపదము. పరమే వ్యోమన్. ఎవరైతే ఈ జగత్తునంతటికి కూడా అధిపతి అయినటువంటి వాడే అవుతున్నాడో ఆయన వేయించేసి ఉండేటటువంటి స్థానము పరమపదము అంటున్నారు. సోస్నుతే. ఎక్కడైతే ముక్తుడు కళ్యాణ గుణాలను కలిగినటువంటి పరమాత్మతో పాటు కలిసి ఉండి ఆయనని అనుభవిస్తున్నాడో అదే పరమపదము అంటున్నారు. త్రిపాద్ సామృతం దివి. పరమపదం పరమాత్మలో విభూతిలో 3 భాగాలు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా లీలా విభూతి ఒక భాగమైతే 3 విభాగములు పరమపదము 3 రెట్లు అధికంగా ఉండేటటువంటి పరమపదము అంటున్నారు. ఎత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఎక్కడ సాధువులు అనేబడేటువంటి వ్యక్తులు ఉంటున్నారో అది పరమపదము. ఎక్కడైతే నిత్యులు వేయించేసి ఉంటారో ముక్తులు వేయించేసి ఉంటారో అది పరమపదము అంటున్నారు. అత్యర్థం తత్స్థానం విష్ణోర్మహాత్మనః స్వయమేవ ప్రభయా రాజన్ దుష్ప్రేక్ష్యం దేవ దానవైః తత్ర గత్వా పునర్నేవం లోకమాయంతి భారత. ఓ భరతవంశంలో జన్మించినటువంటి భారత, మహాత్ముడైనటువంటి విష్ణువు అత్యర్కానల దీప్తం. సూర్యుడు అనేక వేల సూర్యులు ప్రకాశించినట్టుగా వెలిగిపోయేటటువంటి స్థానం ఏదైతే ఉందో అది పరమపదము. వేలాది సూర్యులు ఉదయించినట్టుగా అక్కడ పరమాత్మ వేయించేసి ఉంటాడు. ఆ స్థానము పరమపదము. విష్ణోర్ మహాత్మనః అత్యర్కానల దీప్తం తత్స్థానం విష్ణోర్ మహాత్మనః. గొప్పగా మహాత్ముడైనటువంటి విష్ణువు ఉండేటటువంటి స్థానము సూర్యుడి కంటే అగ్ని కంటే మించినటువంటి తేజస్సు కలిగినది. స్వయమేవ ప్రభయా రాజన్. ఓ రాజా, అది తమ కాంతితోటి ఎలా ఉంటుంది అంటే దుష్ప్రేక్షం దేవతల సైతం దానవదుల సైతం దాన్ని చూడలేనంత గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడకు వెళ్ళినటువంటి వారు తత్ర గత్వా పునర్నేమం లోకే మాయంతి భారత. అక్కడికి ఒకసారి వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి రావడానికి
వీలు లేనటువంటి గొప్ప స్థానము. అంటే అక్కడికి వెళ్ళినటువంటి వారు నచ పునరావర్తతే అని చెప్పబడినట్టుగా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటి ఉండనటువంటి వారు నిత్యము పరమాత్మతోటి ఉండి ఆయన కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఆయనకి మంగళాశాసనం చేస్తూ ఆనందాన్ని అనుభవించేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది పరమపదం. ఇది ఇత్యుక్త త్రిపాద్విభూతి. ఇలా చెప్పబడినటువంటి త్రిపాద్విభూతి మనం ఉండేటటువంటి లీలా విభూతి కన్నా కూడా 3 రెట్లు అధికంగా ఉండేటటువంటి విభూతి అంటున్నారు. పరాత్పరం బ్రహ్మాదిகளில் పరర్ ముక్తర్ అవర్களில் పరర్ నిత్య సిద్ధర్. పరాత్పరం అని చెప్పబడేటటువంటి బ్రహ్మాది దేవతల కన్నా కూడా గొప్పవారు ముక్తులు, వారికంటే గొప్పవారు నిత్యులు, వారిని కూడా తన విభవంగా కలిగినటువంటి వాడు. నారశబ్దంతో ఎలా అయితే చెప్పబడిందో ముందు వరకు ఎక్కడ వరకు యత్ అండం అండాంతర గోచరం చ యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణాః ప్రధానం పురుషః అని అక్కడ వరకు చెప్పబడింది. ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి బ్రహ్మాండములు, ఆ బ్రహ్మాండాలని ఆవరించినటువంటి ఆవరణములు, ఆ బ్రహ్మాండములలో ఉన్నటువంటి ప్రకృతి తత్వము, ఆ బ్రహ్మాండములలో ఉన్నటువంటి జీవతత్వం అంతటినీ కూడా ఆ పదం వరకు తెలియచేస్తూ లీలా విభూతిని తెలియచేస్తారు. తర్వాత పరం పదం అని చెప్పడం ద్వారా పరమపదాన్ని, పరాత్పరం అని చెప్పడం ద్వారా ఈ ముక్త పురుషులు ఎంతమంది ఈ బద్ధులు ఈ లోకంలో ఉన్నటువంటి జీవవర్గం ఏదైతే ఉందో వారికన్నా కూడా గొప్పవారు ముక్త పురుషులని, ఆ ముక్త పురుషుల కన్నా కూడా అధికమైనటువంటి వారు గొప్పవారు నిత్యులని, వారి గురించి కూడా అవన్నీ కూడా తే విభూతయ, వారు ముక్తులు నిత్యులు కూడా నీ చేత నియమింపబడేటటువంటి వారే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి ఈ వస్తుజాతమంతా కూడా బ్రహ్మాచ తే విభూతయ. బ్రహ్మాచ శుద్ధ సత్వమయమాయ్ జ్యోతిర్మయమాయ్ సౌందర్య సౌకుమార్యాది కళ్యాణ గుణోపేతమాయ్ బృహత్వ బ్రహ్మణత్వ గుణయోగత్తాలే బ్రహ్మశబ్దవాచ్యమాన దివ్యమంగళ విగ్రహం. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని బ్రహ్మాచ అనేటటువంటి పదంతో ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా తెలియచేస్తున్నారు. ఆయన ధరించినటువంటి ఆభరణములు, ఆయన ధరించినటువంటి పీతాంబరము, ఆయన ధరించినటువంటి ఆభరణములు, ఆయన ధరించినటువంటి ఆయుధములు కూడా నిత్య నార పదార్థంలోకి చెందినటువంటివి కాబట్టి అవి కూడా ఆయనవే. ఆయన దివ్యమంగళ విగ్రహము కూడా ఆయన విభూతియే అని చెప్తున్నారు. శుద్ధ సత్వమయమాయ్, శుద్ధ సత్వము కలిగి ఉండి, జ్యోతిర్మయమాయ్, కొన్ని వేల కోట్ల సూర్యుల్లో ఒకేసారి ఉదయించిస్తే ఎంత గొప్ప తేజస్సు ఉంటుందో అంత గొప్ప తేజోమూర్తి అయినటువంటి వాడు. సౌందర్య సౌకుమార్యాది కళ్యాణ గుణోపేతమాయ్, సౌందర్యము, లావణ్యము, సౌకుమార్యము అనేక కళ్యాణ గుణములకు ఆశ్రయమైనటువంటిది. బృహత్వ బ్రహ్మణత్వ గుణయోగత్తాలే, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఏదైనా వచ్చి చేరితే అది పెద్దది. బృహత్వ అంటే అది చాలా పెద్దది. దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహము దాన్ని చేరినటువంటి దానిని కూడా పెద్దగా చేసేటటువంటి స్వభావం కలిగినటువంటిది. బ్రహ్మశబ్దానికి ఏదైతే పెద్దదో తనను చేరినటువంటి దానిని పెద్దగా చేసేటటువంటిది ఏదైతే ఉందో అది బ్రహ్మ పదార్థము అని చెప్తారు. అలాగా బృహత్వ బ్రహ్మణత్వ గుణయోగత్తాలే, అది పెద్దగా ఉండటమే కాకుండా తనని చేరినటువంటి దానిని కూడా పెద్దగా చేసేటటువంటి గుణము పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఉంది కాబట్టి దాన్ని బ్రహ్మశబ్దవాచ్యమాన దివ్యమంగళ విగ్రహము, అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. అలా చెప్పడం ద్వారా ఈ జగత్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా తనకు శరీరంగా కలిగినటువంటి వాడు. తాను ముందు పెద్దగా ఉండటము, తనను చేరినటువంటి వాడినన్నింటినీ కూడా పెద్దదిగా చేయటం అని చెప్పడం ద్వారా ఈ వస్తుజాతమంతా, ఈ బ్రహ్మాండములు, ఈ బ్రహ్మాండాలను ఆవరించినటువంటి ఆ ఆవరణములు, ఆ ప్రకృతి తత్వము, జీవతత్వము, నిత్యులు, ముక్తులు, పరమపదం అంతటినీ కూడా తన శరీరంగా కలిగినటువంటి, తన దివ్యమంగళ విగ్రహంగా కలిగినటువంటి వాడు అంటున్నారు. సపరః సర్వశక్తీనాం బ్రహ్మణ సమనర్తనం. సపరః సర్వశక్తీనాం, భగవంతుడు అన్ని శక్తుల కన్నా కూడా పరహ గొప్పదైనటువంటి వాడు. బ్రహ్మణ బ్రహ్మశబ్దం చేత
సమానంతరం చెప్పబడేటటువంటి భగవానుని యొక్క తిరుమేని ఆ విష్ణువుకి ఆ తిరుమేని కూడా ఆయన విభూతిలోకి చేరిపోయేటటువంటిదే. అలాంటి గొప్ప తిరుమేని కలిగినటువంటి వాడు శుద్ధ సత్వంగా, గొప్ప తేజోమయంగా, సౌందర్య సౌకుమార్య లావణ్యాది కళ్యాణ గుణోపేతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము కూడా తనకి సొత్తుగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. మూర్ధం బ్రహ్మ శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః మూర్ధం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం అని చతుశ్లోకిలో చెప్పబడినట్టుగా శాంత దోషము లేనటువంటిది. శాంత శబ్దంతో మనకి సహజంగా ఉండేటటువంటి ఆకలి, దప్పులు, భయము అనేటటువంటి దోషములు ఏమీ లేనటువంటి వాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులకి ఎలాంటివైతే దోషములు ఉంటాయో అలాంటి దోషములు ఏమీ లేనటువంటిది ఆ దివ్యమంగళ విగ్రహం. అంతు లేనటువంటిది, మహావిభూతి పరమం, గొప్పదైన విభూతులు కలిగినటువంటిది. యద్బ్రహ్మ రూపం హరేః అలాంటి గొప్పదైనటువంటి రూపం కదా శ్రీ మహావిష్ణువుకి అని చెప్పబడినట్టుగా అంత గొప్ప అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి తిరుమేనిని కలిగినటువంటి వాడు. విభూతయః విభూతి శరీర శబ్దంగళ్ పర్యాయమాగయ్యారే దేవర్కు శరీరతయా శేషంగళ్. విభూతి శబ్దము శరీర శబ్దం. విభూతి యొక్క అర్థం ఏమిటి అంటే శరీరము అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఈ చెప్పబడినటువంటివన్నీ కూడా పెరుమాళ్ళకి శరీరతయా శేషంగళ్, శరీరం ఎలా అయితే ఆయనకి మనకి శేషంగా ఉంటుందో ఆయనకి ఇవన్నీ కూడా శరీరంగా ఉండి శేషంగా ఉండేటటువంటివే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఒక చెయ్యి ఉందనుకో, మన శరీరంలో భాగమైనటువంటి చెయ్యి ఉందనుకోండి, ఈ శరీరంలో నివసించేటటువంటి ఆత్మకి అది ఈ ఆత్మ ఎలా చెప్తే, ఎలా నియమనం చేస్తే మన చెయ్యి అలా కదులుతుంది. ఈ మాట నోరు మనం లోపల ఉన్నటువంటి వాడు ఎలా మాట్లాడాలని కోరుకుంటే అలా మాట్లాడుతుంది. అంటే లోపల ఉండేటటువంటి వాడు నియమనం చేస్తుంటే మన శరీరంలో ఉండేటటువంటి అవయవములన్నీ కూడా ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో ఈ జగత్తునంతటినీ కూడా ఆ అండపిండ బ్రహ్మాండములు, అందులో ఉన్నటువంటి ప్రకృతి తత్వం, జీవతత్వం, నిత్యులు, ముక్తులు, పరమపదం అంతటినీ కూడా తన శరీరంగా కలిగి వాటినన్నిటినీ కూడా నియమించేటటువంటి శేషిగా పరమాత్మ ఉంటున్నాడు. శరీరం ఎలా అయితే ఇప్పుడు లోపల ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము మాట్లాడదు, ఈ శరీరం కదలమన్నా కదలదు, ఈ శరీరం తను సొంతగా ఏమీ ఎలా అయితే చేయలేదో ఆ జీవుడు ఉన్నంత వరకే ఆ శరీరం ఆ జీవుడికి వశమై ఆ జీవుడు నియమించినటువంటి విధంగా ఆ శరీరం ఎలా అయితే నడుచుకుంటూ ఉంటుందో ఈ లోకములన్నీ ఇప్పుడు చెప్పబడినటువంటి విభూతి అంతా కూడా పరమాత్మకి శరీరంగా ఉండి తాను లోపల ఉండి వాటినన్నిటినీ కూడా నియమిస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి, అవన్నీ కూడా ఎలా ఉండాలో అలా ఉండగలుగుతున్నాయి. దానికి కారణం విభూతయ, ఆయన శరీరంగా అవన్నిటినీ ఉంచుకున్నాడు కాబట్టి లోపల తాను ఉండి వాటినన్నిటినీ కూడా నియమనం చేస్తున్నాడు కాబట్టి అవన్నీ కూడా ప్రవర్తింపబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. విభూతయో హరేర్యేత జగత సృష్టి హేతవః. విభూతయే హరిర్ ఏత అని చెప్పబడినట్టుగా ప్రజాపతులు, కాలము, అలాగే అన్ని జంతువులు కూడా హరి యొక్క విభూతములు, ఈ జగత్ సృష్టికి హేతువులైనటువంటివి. ఆ పరమాత్మ జగత్తునంతటినీ కూడా తానే సృజిస్తున్నాడు. ప్రజాపతులని, కాలం కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి కాలమే స్వరూపంగా కలిగినటువంటి ఆ పరమాత్మే వీటినన్నిటినీ కూడా సృజిస్తున్నాడు అనేటటువంటి విషయం అనేక చోట్ల చెప్పబడి ఉంది కదా. యాని మూర్తాన్యమూర్తిని యన్యత్రాన్యత్ర వా కవచిత్ సంతి వై వస్తు జాతాని తాని సర్వాణి తద్వపుః. రూపం కలిగినటువంటివి యాని మూర్తి అన్యమూర్తాని, రూపం కలిగినటువంటివి, రూపం లేనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాని అత్ర అన్యత్ర వా కచిత్, ఏవైతే
ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇక్కడ లేకుండా వేరే చోట ఉన్నటువంటి, అంటే ఉన్నవి లేని వస్తువులన్నీ కూడా, రూపం కలిగినవి రూపం లేనటువంటి వస్తువులంతటి కూడా సంతివై వస్తుజాతాన్ని, అలా చెప్పబడేటటువంటి అన్ని వస్తువులు కూడా తాని సర్వాణి తద్వపువు, అలా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తుజాతం అంతా కూడా ఆ పరమాత్మకి శరీరమే కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తత్సర్వం వై హరే సంతుహు, సృష్టింపబడినటువంటివంతా కూడా ఆ పరమాత్మ యొక్క శరీరమే. ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా మిగిలినటువంటి వారికి వినిపిస్తోందా అంటే, అయితే ఒకసారి శకుంతల గారికి మళ్ళీ లాగ్ ఆఫ్ అయిపోయింది, లాగ్ చెప్తాను. అలాగే తత్సర్వం వై హరే సంతుహు, అలా సృష్టింపబడినటువంటివంతా కూడా ఆ హరి యొక్క శరీరమే కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ప్రమాణాలలో చెప్పబడినటువంటి విభూతి శబ్దం ద్వారా చెప్పబడినటువంటి ఆ వస్తుజాతమంతా కూడా విభూతి శరీర శబ్దయో పర్యాయత్వం శాస్త్రేషు ప్రసిద్ధం. శాస్త్రములన్నిటిలో కూడా విభూతి శబ్దం చేత శరీర శబ్దం చెప్పబడింది. కాబట్టి విభూతి అంటే ఆయనకి శరీరంగా కలిగినటువంటిది అని చెప్పబడింది. కాబట్టి ఈ చెప్పబడినటువంటి ఈ విభూతి అంతా కూడా ఆయనకి శరీరమై ఆయన చెప్పినట్టుగా, ఆయన నియమనం చేసినట్టుగా ప్రవర్తింపబడేటువంటిదే. యదండం అండాంతర గోచరం చ యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణా ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మచతే విభూతయః. మనం ఎలా అయితే ఈ శరీరం, జీవుడు లోపలున్నంత వరకు ఈ శరీరం ఆ జీవుణ్ణి అనుసరిస్తూ, జీవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఈ శరీరం ఎలా అయితే నడుచుకుంటోందో, ఆ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా అయితే ఈ శరీరం ఏమీ చేయడానికి ఎలా అయితే పనికి రాకుండా పోతుందో, అలా వెళ్ళిపోకుండా పరమాత్మ చేసేటటువంటి ఉపకారం ఏమిటి అంటే, ఈ అండాలని, అండాంతరాల పైన ఉండేటటువంటి ఆవరణాలన్నిటినీ ప్రకృతి తత్వంలో, బద్ధ పురుషుల యొక్క తత్వంలో, పరమపదంలో, ముక్తులలో, నిత్యులలో తాను ఉండి వాటినన్నిటినీ నియమనం చేస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ప్రవర్తింపబడుతున్నాయి. అదే పరమాత్మ నేను ఉండను వాటిలో అని ఒక్కసారి చెయ్యడు. అలాంటి నిజర్గ సహృతి కాబట్టి అలా ఆలోచనే ఉండదు. ఒకవేళ మనం అర్థం చేసుకోవడానికి ఒకవేళ పరమాత్మ కనుక వాటిలో లేకపోతే, ఎలా అయితే ఈ శరీరంలో ఆత్మ లేకపోతే శరీరం ఎలా అయితే నిష్ప్రయోజనమైపోతుందో, అలా ఈ సృష్టి అంతా కూడా నిష్ప్రయోజనమైపోయి ఉండేది కదా. అలా తన శరీరంగా ఈ జగత్తునంతటినీ కూడా సృష్టింపబడనివి అంతటినీ కూడా తన విభూతిగా, తన శరీరంగా కలిగి వాటికన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వాడవుతున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణ పదాన్ని రెండు అర్థాలుగా చెప్తారు. అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, అన్నిటిలోనూ తాను ఉండి వాటినన్నిటినీ కూడా నిలిపేటటువంటి వాడు అని ఒక అర్థము, అన్నిటినీ తన శరీరంగా కలిగినటువంటి వాడు అనేటటువంటి ఇంకొక అర్థంతో ఎలా అయితే చెప్తారో ఆ అర్థాన్నంతటినీ కూడా ఒక శ్లోకంలో ఇమిడ్చి మనకి యామునాచార్యుల వారు ఆ విశేషాలన్నింటినీ కూడా మనకి ఎంతో పరమకృపతో అనుగ్రహించారు. యత్ అండం అండాంతరగోచరం చ యత్ దశోత్తరాణి ఆవరణాని యాని చ గుణా ప్రధానం పురుషః పరం పదం పరాత్పరం బ్రహ్మచతే విభూతయః. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. సఠారేటిరాట్ ప్రోక్తత్రయంతార్థప్రదాయనే స్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.